ఈరోజు వీడియో ఏంటంటే ప్రతిరోజు ఎవరైతే వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. మీన్స్ మీరు రన్నింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, లేదంటే జిమ్ చేస్తారా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ వర్క్లో కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఖచ్చితంగా ఒక 5 to 10 years ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే డైలీ వర్క్ చేసే వాళ్ళకైతే, ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకని, బయట వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్సర్సైజ్ అయిపోద్ది. అలా కాకుండా సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు గట్రా ఎవరైనా ఉంటే మీ యొక్క లైఫ్లో ఏదో ఒక యాక్టివిటీ ప్రతిరోజు చేసేలా చూసుకోండి. అది రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, జిమ్ కానీ, లేదా స్విమ్ కానీ, ఏదో ఒకటి కనీసం ఒక గేమ్స్ కానీ ఏదో ఒకటి ఆడితే మీ యొక్క బాడీకి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అలా ఉంటేనే మీకు సడన్ హార్ట్ అటాక్లు కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. దట్టు మీరు అవి హార్ట్ అటాక్ వస్తుందో లేదో పక్కన పెట్టినా కానీ మీ యొక్క లైఫ్ స్పాన్ 5 to 10 years పెరగాలి అనుకుంటే ప్రతిరోజు మీ యొక్క బాడీకి ఫిజికల్గా యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలి. అది మీరు ఈత కొడతారా, రన్నింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, జిమ్ చేస్తారా అనవసరం, ఏదో ఒకటి చేయండి. మీ యొక్క లైఫ్ స్పాన్ని 5 to 10 years పెంచుకోండి. మన ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.